ఫస్ట్ కొన్ని టమాటాలు తీసుకొని వాటిని మంచిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాతకి వాటిని బట్టతో పొట్టిగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాతకి ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాతకి ఒక ప్యాన్ మీద ఇది మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేపుకొని వాటిని మిక్సీ పట్టి ఆ పౌడర్ని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. మొత్తానికి పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి మనం కట్ చేసి టమాటా ముక్కలను ఆ బాండీలో వేసుకొని కలపాలన్నమాట. కలుపుకున్న తర్వాతకి కొంచెం చింతపండు వేసి మళ్ళీ కలపాలి. కలిపి కొంచెం సేపు మూత పెట్టి వదిలేయాలి. ఒక 10 minutes అట్లా తర్వాతకి మళ్ళీ ఓపెన్ చేసి అంటే నీళ్ళు ఇంకేదాకా కొంచెం కలుపుతున్నారనమాట. ఆ నీళ్ళు టమాటా నీళ్ళు అనేది మొత్తం ఆవిరైపోయేదాకా మంచిగా కలిపిన తర్వాత ఒట్టిగట్టిన తర్వాత స్టవ్ నుంచి కింద దింపుకొని కొంచెం చల్లగా అయినాక కొంచెం కారము, ఉప్పు అన్నీ తగినవన్నీ, కొన్ని ఎల్లిపాయలు, అలాగే ఫస్ట్లో మనం పట్టిపెట్టిన మిక్సీ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడరు, కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత మంచిగా కలిసిపోయిన దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకొని బాండీలో సరిపోయేంత, అంటే కొంచెం ఎక్కువనే పట్టవచ్చు అనుకో, చట్నీ కాబట్టి, నిల్వ చట్నీ కాబట్టి సరిపోయినంత నూనె వేసుకొని మంచిగా పావు చేతులు మీకు తెలిసింది ఇంకా మిరపకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఇలా జీలకర్ర, ఆవాలు మొత్తం వేసుకొని మంచిగా ఒక మీడియం ఫ్లేవర్గా ఏగేదాకా మొత్తం మాడకుండా మీడియం ఫ్లేవర్ వేగినాక దానిలో మనం పట్టి పెట్టుకున్న అదే టమాటాలు ఉంది కదా మిశ్రమం, దాన్ని మంచిగా దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. అట్లా ఒక 5 to 6 minutes వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాతకి ఇంకా దింపుకొని కొంచెం ప్లాస్టిక్ కాకుండా సీసాలో నిల్వ చేసుకుంటే మంచి రుచి ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.